భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ దెబ్బను పాకిస్తాన్ రుచి చూసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ దాడి చేసింది. జైష్-ఏ-మహ్మద్ ఉగ్ర స్థావరంపై బ్రహ్మోస్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. 5 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఖతమయ్యారు. కీలక ఉగ్రవాదులు బ్రహ్మోస్ దెబ్బ రుచి చూశారు. భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ దెబ్బను పాకిస్తాన్ రుచి చూసింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ దాడి చేసింది. జైష్-ఏ-మహ్మద్ ఉగ్ర స్థావరంపై కూడా బ్రహ్మోస్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. 5 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు ఖతమయ్యారు. కీలక ఉగ్రవాదులు కూడా బ్రహ్మోస్ దెబ్బ రుచి చూశారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, అంటే ఏదైతే ఇప్పుడు బ్రహ్మోస్కు సంబంధించినటువంటి మిసైల్ ఏదైతే ఉందో అది మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇంటర్నేషనల్గా వ్యాప్తంగా కూడా అంతర్జాతీయంగా కూడా ఆ బ్రహ్మోస్ గురించి మాట్లాడుకున్నటువంటి సందర్భం అయితే ప్రస్తుతం అయితే కనపడుతుంది. ఏదైతే మొన్న జరిగినటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలపై జరిగినటువంటి దాడులు కానివ్వండి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఎయిర్పోర్ట్ల మీద జరిగిన దాడి, వీటన్నిటిని కూడా చాలా ఖచ్చితత్వంతో కూడా ఈ బ్రహ్మోస్ మిసైల్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా కూడా చెప్పిన టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని అయితే రీచ్ అయ్యవటం, అదేవిధంగా కూడా అక్కడ తీవ్ర నష్టాన్ని కలిగించినటువంటి పరిస్థితి. ప్రధానంగా కూడా పాకిస్తాన్కి సంబంధించి ఒక ఉగ్రవాద దేశం పాకిస్తాన్కి సంబంధించి జైష్-ఏ-మహ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు కానీ, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి మాసూద్ అజార్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను కానీ టార్గెట్ చెప్పి మరీ కూడా అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా ఖచ్చితంగా కూడా బ్రహ్మోసాస్త్రాన్ని ప్రయోగించిన మీద అక్కడ ఉన్నటువంటి టార్గెట్ అన్ని కూడా రీచ్ అయిపోయినటువంటి పరిస్థితి, మొత్తం కూడా బ్లాస్ట్ అయిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా బ్రహ్మోస్ గురించి అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇప్పుడైతే ఇంటర్నేషనల్ వేదికల మీద చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈ ఏదైతే మొన్న ఎల్ఓసి కంట్రోల్కి సంబంధించి ఎల్ఓసిలో జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి పాకిస్తాన్ F-16 కానీ, అదేవిధంగా కూడా చైనాకి సంబంధించినటువంటి J-17కి సంబంధించిన యుద్ధ విమానాలు ఏవైతే వచ్చినాయో ఆ యుద్ధ విమానాలని వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఎంతటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ యుద్ధ విమానాలని ఎవరు కూడా రీచ్ కాలేరు, చేజ్ చేయలేరు, వాటిని బ్లాస్ట్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి. మిసైల్తో బ్లాస్ట్ చేయడం అనేటువంటి విధంగా కూడా వాళ్ళైతే చెప్పుకున్నటువంటి పరిస్థితి కనపడింది. కానీ ఒక బ్రహ్మోస్తోనే దానికి సంబంధించిన యుద్ధ విమానాలని లేపటం, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ ఉగ్రవాద గ్యాంగులకు సంబంధించినటువంటి ప్రముఖ స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా బ్రహ్మోస్ మిసైల్స్ను ఉపయోగించడంతో కూడా ఒక్కసారిగా కూడా ఉలిక్కిపడినటువంటి
చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ పాకిస్తాను ఏదైతే ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన విషయంలో మాత్రం తీవ్రంగా కలత చెందుతున్నటువంటి పరిస్థితి ఏదంటే మొత్తంగా కూడా ఈ బ్రహ్మోస్ టార్గెట్ని అయితే రీచ్ కావడంలో మాత్రం 100% కూడా కరెక్ట్గా పోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా చెప్పిన టార్గెట్ ఎక్కడా కూడా అది మిస్ కాలేదు. ఎక్కడెక్కడైతే మొట్టమొదటి రోజు జరిగినటువంటి దాడులు 9 దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్లో ఉగ్రవాదానికి సంబంధించినటువంటి శిబిరాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేశారు. ఆ టార్గెట్ చేసిన మీదట ఆ దాంట్లో ఒక్కడు కూడా మిస్ కాలేదు. ఖచ్చితంగా కూడా అది అయితే మాత్రం పిన్ పాయింట్లోనే బ్రహ్మోస్ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులందరినీ కూడా ఏరివేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఒక్క బ్రహ్మోస్ దెబ్బకే ఒక్క చోట జరిగినటువంటి దాడికే 100 మంది పైగా కూడా శిక్షణ పొందుతున్నటువంటి ఉగ్రవాదులు, కరుడుగట్టినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో 100 మంది కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. దీంతో బ్రహ్మోస్కి సంబంధించి పాకిస్తాన్ అయితే మాత్రం నిజంగా పాకిస్తాన్కి నైట్ మేర్గా తయారైందని చెప్పుకోవాలి బ్రహ్మోస్ అస్త్రం. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా అక్కడైతే పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. మనకి రక్షణ రంగంలో మాత్రం అత్యంత ప్రధానమైనటువంటి బ్రహ్మాస్త్రం లాగా బ్రహ్మోస్ ఏర్పడిందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి బ్రహ్మోస్కి సంబంధించినటువంటి ప్రారంభోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో జరిగిన కార్యక్రమంలో దాంట్లో కూడా ఎవరైతే సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడో ఆదిత్యనాథ్ కూడా బ్రహ్మోస్ గురించి మాట్లాడాలి, బ్రహ్మోస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పాకిస్తాన్ అడిగి తెలుసుకోవాలి అని ఒక జలోక్తి అయితే విసిరినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ బ్రహ్మోస్ ఏదైతే ఉందో బ్రహ్మోస్ మాత్రం భారత అమ్ముల పొదిలో మాత్రం ఒక ప్రముఖమైనటువంటి బ్రహ్మాస్త్రం లాగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.